హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం 2026వ సంవత్సరం వృషభ రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాము. వృషభ రాశి వారికి ఈ 2026వ సంవత్సరం ఎట్లాంటి అద్భుతమైన ఫలితాలను తీసుకురాబోతుంది, ఈ సంవత్సరం వీరి జీవితంలో ఏం జరగబోతుంది, ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో ఏ వ్యక్తుల స్నేహం చేస్తే బాగుంటుంది, ఏ విషయాలలో మరింత పట్టుదలతో ఉంటే విజయం సాధిస్తారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ 2026వ సంవత్సరం వృషభ రాశి వారికి చెందిన అన్ని రంగాల వారికి ఎంత అనుకూలంగా ఉంటుందో, ఈ సంవత్సరంలో వృషభ రాశి వారు చేసే ప్రయత్నాలలో తిరుగులేని విజయాలు సాధించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే కృతిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. రాశి చక్రంలో ఈ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అలాగే ఈ పేరులోని మొదటి అక్షరం ఈ, ఊ, ఏ అయితే మీరు వృషభ రాశికి చెందుతారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 14గా ఉండబోతుంది. అలాగే రాజ్య భవిష్యత్తు 5, ఆదాయం 4గా ఉంటుంది. 2026వ సంవత్సరం ఇది వృషభ రాశి వారికి కేవలం ఒక కొత్త సంవత్సరం మాత్రమే కాదు, మీ జీవితంలో ఒక నూతన అధ్యాయానికి, ఒక అద్భుతమైన సువర్ణ యుగానికి నాంది పలకబోతుంది సమయం. గ్రహ సంచారం ఇంత అద్భుతంగా, ఇంత అనుకూలంగా కలగడం బహుశా దశాబ్దాలకు ఒక్కసారిగా మాత్రమే జరుగుతుంది. మీ దీర్ఘకాలిక మీ అంశాలు, మీ కోరికలు అన్నీ ఒకేసారి రెక్కలు కట్టుకొని ఆకాశంలోనికి ఎగిరే అరుదైన ఘట్టం ఇది. ఎందుకంటే కర్మ ప్రధాన న్యాయదాత, మీరు చేసిన కష్ట ఫలితం ఇచ్చే శని భగవానుడు 2026వ సంవత్సరం మొత్తం మీ రాశికి 11వ స్థానంలో, అంటే లాభస్థానంలో సంచరించబోతున్నారు. ఇది జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత అద్భుతమైన యోగంలో ఒకటి. దీనికి తోడు మీ వృత్తి జీవితం, మీ కీర్తి ప్రతిష్టలకు అంశాన్ని తలెత్తే గృహమైన రాహువు మీ 10వ ఇంట, అంటే రాజస్థానంలో బలంగా కూర్చున్నాడు. బృహస్పతి కూడా సంవత్సరం 10 మార్గాలలో మీరు ఉండే ఇంట ఉండే ధన స్థానాలలో ఉండి మీ ఆర్థిక స్థితి బలోపేతం చెయ్యనున్నాడు. ఈ లాభం శని రాజ్యంలో, రాహు ధనంలో గురువు, ఈ పూర్వ కలయిక 2026లో మీ జీవితాన్ని ఎలా మార్చబోతుంది, ఏ రంగంలో మీరు అత్యున్నత శిఖరాలను అధిగమించబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ ఆశించే ఆర్థిక పరిస్థితి మరియు వృత్తి, ఉద్యోగ, వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. 2026వ సంవత్సరం వృషభ రాశి వారి ఆర్థిక జాతకాన్ని తిరగరాయబోతుంది. మీ రాశికి 11వ ఇంట శని సంచారం, అంటే మీరు ఏ పని తలపెట్టినా, రాసి పెట్టినా అది బలంగా అవుతుంది. లాభంలో శని ఉన్నప్పుడు మీరు గతంలో చేసిన కష్టానికి తగిన శ్రమకు ఇప్పుడు వడ్డీతో సహా ప్రతిఫలం, అది సమయం. మీకు ఏదైనా ఇప్పుడు వచ్చి ఉండే అది తిరిగి వస్తుంది. మీకు దీర్ఘకాలికంగా ఉన్న అప్పులు ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి. పోయే మార్గం దొరుకుతుంది. ప్రయాణం అనారోగ్యంగా ఉన్న కేవలం ఒకే మార్గం నుండి కాకుండా అనేక మార్గాల నుండి పలు విధాలుగా ధనం వచ్చి పడుతుంది. మీరు ఊహించని లాభాలు, గతంలో పెట్టిన పెట్టుబడుల్లాగా నుండి అపారమైన లాభాలు, పూర్వీకుల ఆస్తుల నుండి రావాల్సిన వాటా అన్నీ ఇప్పుడు మీకు దక్కుతాయి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో గురువు మీ ఇంట ఉండటం, అంటే ధనస్థానంలో ఉండటం వలన మీ మాట విలువ పెరుగుతుంది. మీ మాటకు కట్టుబడి జనాలు మీకు డబ్బు ఇస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి, వాటికి మీరు సంతోషంగా ఖర్చు చేస్తారు. బంగారము, వెండి వంటి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇది కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు, అది మీ వద్ద నిలబడే సమయం. వృత్తి, వ్యాపారాలు చేసేవారికి ఇది ఒక పండగ లాంటి సంవత్సరం. 11వ ఇంట శని ఉండటం వలన మీ వ్యాపార విస్తరణకు ఇంతకంటే మంచి సమయం ఉండదు. కొత్త శిఖరాలు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం, పెద్ద
వారితో కలిసి పనిచేయడం వంటివి జరుగుతూ ఉంటాయి. కానీ వ్యాపారంలో పోటీదారులు ఎవరైనా ఉంటే వారు మీ ముందు నిలవలేరు. వారంతా వారే తప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇనుము, నూనె, యంత్రాల నిర్మాణం, భూమి సంబంధిత వ్యాపారాలు చేసేవారికి అపారమైన లాభాలు తెచ్చిపెడుతూ ఉంటాయి. దీనికి తోడు 10వ ఇంట్లో రాహువు సంచారం వలన మీరు వ్యాపారంలో నూతన సంకేతాలను ప్రవేశపెడుతూ ఉంటారు. మీ వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తం చేసే ఆలోచనలు వస్తాయి. అవి పూర్తిగా సఫలమవుతూ ఉంటాయి. విదేశీ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి, బృహస్పతి ఎగుమతి రంగాలలో ఉన్నవారికి రాహు ఊహించని లాభాలను తెచ్చిపెడుతూ ఉన్నాడు. మీరు మీ పేరు, మీ సమస్త పేరు సమాజంలో ఉన్నత స్థాయిలో మారుమోగుతుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే 2026 మీ వృత్తి జీవితంలో ఒక మాయరాయి. 10వ ఇల్లు అంటే రాజస్థానంలో రాహువు ఉండటం వల్ల మీ ఎదుగుదల ఆకస్మికంగా అనూహ్యకరంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి ఈ రాహువు సంచారం కొంచెం విభిన్నమైన ఫలితాలను ఇస్తుంది. మొదట మీకు ఇష్టం లేని ప్రదేశానికి ఆకస్మిక బదిలీలు కావచ్చు, లేదా మీపై అధికారులతో కొన్ని అపార్థాలు తలెత్తవచ్చు. మీరు మీ పనిలో చాలా చాకచక్యంగా ఉండటం వలన కొంతమందికి శత్రువులు కావచ్చు. కానీ 11వ ఇంట్లో ఉన్న శని మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఆ బదిలీ అయ్యే మీకు ఒక ఉన్నత పదవికి దారితీస్తుంది. మొదట ఇబ్బందిగా అనిపించిన చివరికి అది మీకు మంచి జరిగేలాగా చేస్తుంది. మీరే అంటారు. మీ పనికి తీరు తగిన గుర్తింపు లభించి పదోన్నత జరగడం ఖాయం. అయితే ఈ అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా హోదా, మాట తలెత్తి ఇలా చేస్తారు. మీ పనికి ప్రజల నుండి మాత్రం అపార్థాలు ఇవన్నీ కూడా తొలగిపోయి హోదా తలెత్తేలాగా చూస్తారు. ప్రజల నుండి మాత్రం అపారమైన వందనాలు లభిస్తాయి. ఇక ఈ స్థలంలో పనిచేసే వారికి జాబ్ తగిన సమయం ముఖ్యమైనదిగా మీడియా, సాంకేతిక, విదేశీ స్థానంలో పనిచేసే వారికి 10వ ఇంట్లో రాహు, 11వ ఇంట్లో శనివారం మీరు ఊహించని రీతిలో మీ జీవితం గుర్తింపుగా ఉండుతుంది. పెద్ద కంపెనీల నుండి మీకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మీరు పనిచేస్తున్న స్థలాలలో మీరే కీలకంగా మారుతారు. మీరు లేకపోతే ఈ ప్రాజెక్టు పూర్తి కాదు అనే స్థాయికి మీ ప్రాధాన్యత పెరుగుతుంది. విదేశాలకు వెళ్ళే అనుకునే వారికి కూడా ఇది సరైన సమయం. మీ ప్రయత్నాలు 100% కలుస్తాయి. నాయకత్వ పదవులు వంటివి కూడా స్థానాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అయితే 10వ ఇంట్లో రాహు ఉండటం వలన పని ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటుంది. మీరు రాత్రి పగలు తేడా లేకుండా పని చేయవలసి వస్తుంది. ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని కూడా మర్చిపోయి పనిలో నిమగ్నమైపోతూ ఉంటారు. ఇది మంచిదే, కానీ సమతుల్యత పాటించడం అవసరం. ఈ ఒక్క సంవత్సరం మీరు పడే కష్టం రాబోయే 10 సంవత్సరాల పాటు మీ జీవితాన్ని స్థిరత్వాన్ని ఇస్తుంది. ఆనందంతో ఎట్లాంటి సందేహమేమీ లేదు. మీరు మీ పేరులో కీర్తి, ప్రతిష్ట, అధికారం కొన్ని సంవత్సరాల పాటు ఉన్నత స్థాయికి చేరుకుంటాయి. విద్యార్థులకు ఈ సమయం కొంచెం మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే మీ 4వ ఇంట అంటే చదువు సుఖస్థానం కేతువు సంచరిస్తూ ఉన్నాడు. కేతువు కారణం ఏకాగ్రత తగ్గడం. నేను ఇది ఎందుకు చదువుతున్నాను అనే నిర్లక్ష్యం మీకు వస్తుంది. కుటుంబ సభ్యుల వలన చదువుకు ఆటంకాలు రావడము జరగవచ్చు. ఇంట్లో చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉండకపోవచ్చు. అయితే 10వ ఇంట్లో రాహు ఉండటం వలన సాంకేతిక విద్య, కంప్యూటర్లు, పరిశోధన వంటి రంగాలలో ఉన్న విద్యార్థులకు ఇది అద్భుతమైన సమయం. వారు కొత్త విషయాలు నేర్చుకుంటారు. వారి ప్రాజెక్టులు మంచి గుర్తింపు వస్తాయి. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేవారికి ఈ రాహువు 11వ విజయాన్ని అందిస్తారు. క్రీడారంగంలో ఉన్నవారికి ఇది అద్భుతమైన కాలం. క్రీడారంగంలో ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన కాలం. ఈ సంవత్సరం గురు భూమి 3వ ఇంట అంటే ధైర్య స్థానంలో ప్రవేశించాడు. మీ శరీర శ్రమకు పట్టుదల తగిన గుర్తింపు లభిస్తుంది. 11వ ఇంట్లో శని ఉండటం వలన మీరు పాల్గొనే పోటీలలో విజయం సాధించి పతకాలు, కీర్తి ప్రతిష్టలు గెలుచుకుంటారు. సినిమా రంగంలో మరియు రాజకీయ రంగంలో ఉన్నవారికి 2026 ఒక వరం అని చెప్పాలి. ప్రజా జీవితానికి 11వ
శని భగవానుడు ఉండటం వలన 11వ ఇంట శని ఉండటం అనేది ఈ 2 రంగాల వారికి ఊహించని కీర్తి, ప్రజా అధికారాన్ని ప్రజలకు తెచ్చిపెడుతుంది. ఊహించని కీర్తి, అధికారాన్ని ప్రజలకు తెచ్చిపెడుతుంది. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పెద్ద సమస్యల నుండి అవకాశాలు వస్తాయి. వారి పేరు అనంతరం మారుమోగుతుంది. రాజకీయ నాయకులకు ఇది రాజయోగం. ప్రజల్లో అపారమైన ఆరాధన లభిస్తుంది. ఎన్నికలలో పోటీ చేస్తే విజయం ఖాయం. ఉన్నత పదవి, మంత్రి పదవుల వంటివి కూడా దక్కే అవకాశం ఉంది. మీ మాట తీరు పెరుగుతుంది. అద్భుతంగా పనిచేస్తారు. 2026-27 మధ్య కాలంలో మీరు ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం ఖాయం. ఇక వ్యవసాయం చేసే రైతులకు 10వ ఇంట్లో శని తర్వాత 4వ ఇంట్లో భూమి స్థానం గురువు రావడం వలన ఇది చాలా లాభదాయకమైన సంవత్సరం. పంట దిగుబడి అద్భుతంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడి వస్తుంది. భూమికి తగ ఏమైనా ఉంటే పరిష్కారం అవుతూ ఉంటాయి. కొత్త భూములు కొనడానికి లేదా పాత భూములు అమ్మడం ద్వారా మంచి లాభాలు పొందడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఇప్పుడు వృషభ రాశి వారి కుటుంబ జీవితం, వైవాహిక జీవితం గురించి వివరంగా తెలుసుకుందాము. 2026వ సంవత్సరంలో మీ వృత్తి, ఆర్థిక జీవితం ఎంత అద్భుతంగా ఉంటే మీ కుటుంబ జీవితం విషయంలో మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ముఖ్య కారణం మీ 4వ ఇంట అంటే సుఖస్థాన, గృహస్థానంలో కేతువు సంచారం. ఏదో ఒక వైరాగ్య కారకుడు. దీని వలన మీరు కోరుకున్న వెంటనే పొందినటువంటి మీ ఇంట్లో మనసులో ఏదో తెలియని అశాంతి, అసంతృప్తి ఉంటాయి. ఇన్ని ఉన్నా కానీ ఏదో లోపించి అనే భావన కలుగుతుంది. దీనికి అసలు కారణం 10వ ఇంట్లో రాహువు, 4వ ఇంట్లో కేతువు ఉండటం. అంటే మీరు మీ పూర్తి సమయాన్ని, శక్తిని వృత్తి మీద పెట్టి మీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారు. పని ఒత్తిడి వలన ఇంటికి ఆలస్యంగా రావడం, కుటుంబ సభ్యులతో గొడవ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీ జీవిత భాగస్వామికి, మీ తల్లిదండ్రులకు నచ్చకపోవచ్చు. ముఖ్యంగా 4వ ఇల్లు తల్లి స్థానం కాబట్టి మీ తల్లి గారి అనారోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వారి ఆరోగ్యము ఆందోళన కలిగించవచ్చు. ఇంకో ఇంట్లో ఉండి కూడా మీరు మానసికంగా వారితో కలవలేకపోతూ ఉంటారు. ఏదో ఆలోచనలతో మునిగిపోతూ ఉంటారు. ఇది కుటుంబ సభ్యులకు మీకు మధ్య మానసిక దూరాన్ని పెంచే అవకాశం ఉంది. ఇక వివాహ జీవితం వస్తే ఇప్పటికే వివాహమైన దంపతులు ఈ సంవత్సరం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించాలి. మీ భాగస్వామికి మీరు సమయం ఇవ్వలేకపోవడం అనేది ప్రధానమైన సమస్యగా మారుతుంది. మీరు మీ డబ్బు, హోదా వద్దు, మీ సమయం కావాలి అని వారు అడిగితే పరిస్థితి వస్తుంది. మీరు పని నుండి బయటకు వచ్చాక ఆ ఒత్తిడిని అక్కడే వదిలేయాలి. కుటుంబంతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలి. లేకపోతే చిన్న చిన్న విషయాలకే పెద్ద అపార్థాలుగా, వాదనలుగా పెరిగే అవకాశం ఉంది. అంతే. సంవత్సరం మార్గంలో గురువు 2వ ఇంట అంటే కుటుంబ స్థానంలో ఉండటం వలన జోక్యంలో లేదా మీ సమస్యలు రుద్దమని అవుతూ ఉంటాయి. ఎంతో సమస్యలు సద్దుమణుగు అవుతూ ఉంటాయి. కానీ మీరు సమస్యలను గుర్తించి వారి మధ్య సమస్యలను పాటించడం కూడా ఈ సంవత్సరం మీరు నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం. ఇక వివాహం కోసం ఎదురు చూపులు, మీకు వివాహ యోగం బలంగా ఉంది. సంవత్సరం మొదటి 6 నెలలు గురువు 2వ ఇంట అంటే కుటుంబ స్థానం ఉండటం వలన కుటుంబంలోనికి కొత్త వ్యక్తి రాక సూచిస్తుంది. ఇది వివాహానికి చాలా అనుకూలమైన సమయం. మంచి సంబంధం కుదరడం, త్వరగా వివాహం, నిశ్చితార్థం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మొదటి 6 నెలల్లో కుదరకపోయినా జూన్ 2026 తర్వాత గురువు మీ 3వ ఇంట్లోనికి మారినప్పుడు అక్కడి నుండి తన 5వ దృష్టి మీ 7వ ఇంటి అంటే వివాహ స్థానం నేరుగా చూస్తాడు. ఇది కూడా వివాహానికి బలమైన యోగం. కాబట్టి 2026లో వృషభ రాశి వారికి వివాహం ఖచ్చితంగా జరుగుతుంది. సరైన సమయం కోసం వేచి చూస్తుండే సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ సంవత్సరం కొంచెం ఓపిక అవసరం.
5వ ఇంట్లో అంటే సంతాన స్థానం శని భగవానుడు తన 7వ దృష్టితో చూస్తూ ఉన్నాడు. శని ఆలస్యానికి కారకుడు కాబట్టి సంతానం కలుగుతుంది, కానీ కొంచెం ఆలస్యం కావచ్చు, లేదా కొన్ని వైద్యపరమైన సలహాలు అవసరం, లేదా కొన్ని వైద్యపరమైన సమస్యలు ఏమైనా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవచ్చు. శని దృష్టి వలన మీరు కొన్ని నియమాలు, పూజలు పాటించడం ద్వారా సంతానం పొందే అవకాశం ఉంది. అదనపు ప్రయత్నం అవసరం. చివరకు మీ ఆరోగ్యం మరియు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. అహంకారం కానీ ఆరోగ్య విషయంలో మొండిగా ఉండకండి. 11వ ఇంట్లో శని ఉండటం అనేది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీకు ఏమైనా పాత అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఈ సంవత్సరంలో పూర్తిగా సమసిపోయే అవకాశం ఉంది. మీలో నూతన శక్తి, ఉత్సాహము పొందగలుగుతారు. అయితే ఈ సంవత్సరంలో మీ ఆరోగ్యానికి ఆలస్యమైన శత్రువు బయట ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు. అదే మీ మానసిక ఒత్తిడి. 10వ ఇంట్లో రాహువు, 4వ ఇంట్లో కేతువు, ఈ 2 గ్రహాల కలయిక మిమ్మల్ని నిరంతరం పని చేయిస్తూ ఆలోచించేలాగా చేస్తుంది. విశ్రాంతి లేని పని, నిద్ర లేని రాత్రులు, సమయానికి భోజనం లేకపోవడం, ఇవన్నీ మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. 4వ ఇల్లు జాతికి గుండె సంబంధిత, అక్కడ కేతువు ఉండటం ఆందోళన కలిగిస్తాయి. ఈ సమస్యలు రక్తపోటు మరియు గుండె దడ వంటివి ఇబ్బంది పడవచ్చు. ఈ విషయాలన్నీ వచ్చేవి కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నా, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. సమయానికి ఆహారం, తగినంత నిద్ర, కొద్దిపాటి వ్యాయామం లేదా ధ్యానం అవసరం. ఎందుకంటే 11వ ఇల్లు స్నేహితుల స్థానం కూడా. అక్కడ శని ఉండటం వలన మీకు ఈ సంవత్సరం మంచి శక్తివంతమైన స్నేహితులు పరిచయం అవుతూ ఉంటారు. మీకంటే వయసులో హోదా పెద్దవారితో, పలుకుబడి ఉన్నవారితో స్నేహం ఏర్పడుతుంది. ఈ స్నేహం వలన మీరు చెడు జరగడం కాదు కదా, అపారమైన లాభం జరుగుతుంది. కాబట్టి స్నేహితుల విషయంలో మీరు అదృష్టవంతులు అయి ఉంటారు. తీసుకోవాల్సిన జాగ్రత్తగా ఉండాలి. డబ్బు, అధికారం, పలుకుబడి ఉన్న స్నేహితులు ఇవన్నీ ఉన్నప్పుడు మీలో తెలియకుండానే అహంకారం ప్రవేశించే అవకాశం ఉంది. 10వ ఇంట్లో రాహువు, 11వ ఇంట్లో శని కలయిక అనే భావాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఇతరులను తక్కువగా చూడటము, మేము ఈ మాట నెగ్గాలి అనే పతనానికి పోవడం జరగవచ్చు. ఇది మీరు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్త. మీరు విజయం వచ్చినప్పుడు మీరు ఎంత మంచిగా ఉంటే విజయం అంతకాలం మీ వద్ద ఉంటుంది. మీరు అహంకారానికి లోనైతే మీరే మీకు అతి పెద్ద శత్రువు అవుతారు. 2 జాగ్రత్తలు. మీ కుటుంబం. 4వ ఇంట్లో కేతువు ఉన్నాడు కాబట్టి మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా మర్చిపోవద్దు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే మీ సంపాదన, విజయం, ఈ డబ్బు అన్నీ కూడా సంవత్సరంలో వృషభ రాశి వారికి గ్రహాల అనుకూలత అద్భుతంగా ఉన్నప్పటికీ మీ విజయం నిలబడడానికి, చిన్న చిన్న సమస్యలను అధిగమించడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటిస్తే మంచిది. ఈ పరిహారాలు ముఖ్యంగా కేతువును వచ్చే మానసిక అశాంతిని, శనివారం వచ్చి రాహువుకు వలన వచ్చే అహంకారాన్ని తగ్గించాలని. శని మీకు లాభస్థానంలో ఉన్నప్పుడు కాబట్టి ఈ లాభాలు స్థిరంగా ఉండాలి అంటే మీరు పెద్దవారికి మరియు శారీరక శ్రమ చేసే కూలీలకు సేవ చేయడం, లేదా వారికి నల్ల దుస్తువులు, నూనెను దానం చేయడం చాలా మంచిది. ప్రతి శనివారం సాయంత్రం వేళ శనీశ్వరుడి ఆలయానికి లేదా రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం పెట్టడం వలన మీ ఆర్థిక లాభాలు మరింత మెరుగుపడతాయి. కేతువు మీ 4వ ఇంట్లో ఉండి మనశ్శాంతిని ఇస్తున్నాడు కాబట్టి ప్రతిరోజు ఉదయం కనీసం 10 నిమిషాలు, 15 నిమిషాలు ధ్యానం లేదా ప్రశాంతంగా కూర్చొని మీకు ఇష్టమైన దేవుణ్ణి తలుచుకోవడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే అనుకూల ఆహారం పెట్టండి, వాటికి ప్రేమగా చేయండి. కేతు దోషం చాలా వరకు తగ్గుతుంది. గురు బలం కోసం మరియు వివాహ యోగం కోసం ప్రతి ఒక్కరూ గురువారం విష్ణుమూర్తిని లేదా సాయిబాబాను పూజించడం వలన చాలా మంచిది. ఇక మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.